నమస్తే, వెల్కమ్ టు సాలిడ్ టీవీ. నా పేరు పవన్ కుమార్. మనతో పాటు ఇప్పుడు సత్యశ్రీ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తను రీసెంట్ గానే వెంకటరామయ్య గారి తాలూకు ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, అంటే మీరు ఎప్పుడు కనిపించినా కూడా చాలా క్యూట్ గా, చాలా గ్లామరస్ గా అనిపిస్తుంటారు, చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంటారు. ఇప్పుడు మీ సినిమా చూసాము, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీ లెగ్ గోల్డెన్ లెగ్ అంటున్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు? అబ్బా, థ్యాంక్ యూ. ఆ మాట అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వెంకటరామయ్య గారి తాలూకా మూవీ ఈ రోజు జనాల ముందుకు వచ్చింది అంటే దానికి మెయిన్ రీజన్ మా ప్రొడ్యూసర్ కోమలి గారు. దాని తర్వాత నాకు ఇంత మంచి క్యారెక్టర్ నన్ను నమ్మి ఇచ్చారు. సో థ్యాంక్ యూ సతీష్ గారు. సో దేవుడి దయ వల్ల మీరు అన్నదే నిజమైతే మా మూవీ పెద్ద హిట్ అవ్వాలి. చాలా హ్యాపీగా ఉంది. పబ్లిక్ టాక్ వింటుంటే చాలా చాలా మేము ఏదైతే కష్టపడ్డామో ఎన్ని రోజుల మా శ్రమ ఇప్పుడు పబ్లిక్ టాక్లో ఇంతలాగా చెప్తున్నారంటే ఎస్, ప్రతి ఒక్కరు ఏడుస్తూ వెళ్తున్నారు థియేటర్ నుంచి. ఇంతకు మించి నేను మేడం, యాక్చువల్గా గార్డెన్ లో ఉంటుంది పువ్వు, చాలా బాగుంటుంది మీ నవ్వు. సో మిమ్మల్ని హీరోయిన్ చూసే ఛాన్స్ ఉందా? అది ఏమో అండి, ఇన్ ఫ్యూచర్ తెలీదు. స్టోరీస్ అయితే వింటున్నాను. దేవుడి దయ వల్ల అయితే హ్యాపీ. ఓకే మేడం, సత్యశ్రీ గారు ఇంత స్థాయికి రావడానికి ఆశ్రమాచిగా రాలేదు, చాలా కష్టపడి పైకి వచ్చారు. సో అంటే ఏం చెప్పదలుచుకున్నారు మేడం? మీరు కన్న కళలు ఈ సినిమా ద్వారా నెరవేరానికి వచ్చారు. ఎస్, నేను కన్నా కళలు చాలా మూవీస్ ద్వారా నేను నెరవేర్చుకున్నాను. సో ఇంత ఎమోషనల్ కానీ ఇంతలాగా నేనైతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో ఆ క్యారెక్టర్ ఇన్ని ఇయర్స్కి రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. బట్ దీనికి రీజన్ మా మదర్ మా పేరెంట్స్, వాళ్ళ బ్లెస్సింగ్స్, ఆ దేవుడి బ్లెస్సింగ్స్ వల్ల నేను అండ్ ఆడియన్స్ ఆ సపోర్ట్ లేనిది నేను ఇక్కడ ఈ స్థాయిలో నేను లేను. ఓకే మేడం, ఇన్స్టాగ్రామ్ లో కొన్ని మీ వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి. అంటే మీరు సుధీర్ గారు ఒక సినిమా చేయబోతున్నారు అన్నట్టు వార్తలు వస్తున్నాయి, నిజమేనా అది? లేదండి, అలాంటిది ఎవరో చెప్తున్నారు. లేదు, నా వరకు రాలేదు. మీ వరకు వచ్చాయి అలాంటివన్నీ? అది రూమరా? రూమరే అది. ఓకే, అంటే ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఈ సినిమా చాలా అద్భుతంగా అనిపించింది. లాస్ట్ క్లైమాక్స్ కూడా తండ్రి యొక్క పాట చాలా బాగా అనిపించింది. మీకు గుర్తొచ్చారా? మీ పేరెంట్స్ గుర్తొచ్చారా? ఫాదర్ గుర్తొచ్చారా? నేను యాక్ట్ చేస్తున్నప్పుడే నా పేరెంట్స్ కానీ నా ఇప్పుడు మా అమ్మమ్మ గారు కాలం చేశారు. సో వాళ్ళు, సో ఎవరైతే ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు మన జనరేషన్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి ఖచ్చితంగా పేరెంట్స్ గుర్తొస్తారు, పేరెంట్స్కి వాళ్ళ పేరెంట్స్ గుర్తొస్తారు అన్నమాట. అంటే మేడం, ఆ సినిమా కోసం మిమ్మల్ని తీసుకోరా, మిమ్మల్ని తీసుకున్న స్టోరీ రాశారా? అంత లేదండి, స్టోరీ రాశాకనే నన్ను తీసుకున్నారు అంతే. ఓకే, మీకు బాగా దగ్గర వ్యక్తి దివిజ ప్రభాకర్ గారు గురించి ఏం చెప్తారు మేడం? తను ఫస్ట్ సినిమాకి మంచి సూపర్ పోయి టాక్ వచ్చింది, ఏం చెప్పదలుచుకున్నారు? షీఈ్ ఆల్రౌండర్, చాలా కష్టపడుతుంది, షీఈ్ డౌన్ టు ఎర్త్. చాలా ఈ మూవీకి చాలా కష్టపడింది. సో అందుకే ఇప్పుడు ఇంత బాగా రిజల్ట్ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నా. సో ఆల్ ద బెస్ట్ దివిజ. అంటే ఈ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చాలా మంది, అంటే మీ ట్రైలర్ కనిపించారు, చాలా మంది జూమ్ చేసి మరి ఈమెనే హీరోని అన్నట్లుగా చాలా మంది కామెంట్ పెట్టారు. అంటే చాలా మంది ఇంటి ముందు ఉంటుంది కొండ, నువ్వేనా బంగారు కొండ, అక్కడ డైలాగ్స్ కూడా పెట్టడం చూసాము. ఏం చెప్పదలుచుకున్నారు మేడం? లేదండి, అలాంటివి అది వాళ్ళ అభిమానం. సో హ్యాపీ అంతే, ఇంకేం లేదు. దాని గురించి నేను నో కామెంట్స్. ఓకే మేడం, వాళ్ళ అభిమానం అది అంతే. మీకు అవునాను కదా, జబర్దస్త్ నుంచి మీరు వచ్చారు కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు? జబర్దస్త్ ఇస్ ఆల్ టైమ్ మై ఫేవరెట్. అక్కడి నుంచి వచ్చాను, ఇప్పటికీ నన్ను అందరూ అక్కడి నుంచి ఇప్పుడు బిగ్ స్క్రీన్ కి వెళ్ళాను. సో అదొక మంచి ప్లాట్ఫామ్, నాకు లైఫ్ ఇచ్చిన ప్లాట్ఫామ్, ఎప్పుడు రుణపడి ఉంటదానికి. మేడం, అంటే మీరు నిజంగానే అన్నం తింటారా? అందం తింటారా మేడం? ఎంత చాలు ఇంకా ఆపు.